ఇవాళ గొడ్డలి పార్టీ పన్నినటువంటి కుట్రకి సంబంధించి కొన్ని విషయాలు మీతో మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయడం కోసం ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో నాతో పాటు రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు, బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు గారు, రాష్ట్ర విద్యార్థి నాయకులు చరణ్ గారు, సీనియర్ బీసీ నాయకులు కాకు మల్లికార్జున గారు, వీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు। గొడ్డలి పార్టీ లేనటువంటి ఒక అంశాన్ని, జరగనటువంటి ఒక అంశాన్ని కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఈ రోజున డిఎస్సిలో ఏవో అక్రమాలు జరిగాయి, మోసాలు జరిగాయి అని చెప్పి జెన్ జీ ఉద్యమం పేరుతో రాష్ట్రం మొత్తం మీద వీధి నాటకాలు మొదలుపెట్టింది। జెన్ జీ ముసుగులో అరాచక శక్తుల్ని, రౌడీలని, గూండాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా పోగేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా ఒక అశాంతి సృష్టించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే నిన్న విజయవాడలో కూడా అటువంటి ఒక కార్యక్రమానికే తెరలేపడం జరిగింది। ఎటువంటి అనుమతులు లేకుండా, పోలీస్ శాఖ వద్ద ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా విజయవాడ నగరంలో ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా నిర్దేశించినటువంటి ప్రదేశం అయినటువంటి ధర్నా చౌక్ని వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులకు ఉపయోగపడేటటువంటి ఒక బస్ స్టాప్ని ఆక్రమించుకుని నడి రోడ్డు పైన టెంట్లు వేసుకుని అరాచక శక్తుల్ని పోగేసుకుని జెన్జీ ముసుగులో రోడ్డు పైన గొడ్డలి పార్టీ సైకో మూకలు వీరంగం వేస్తూ ఉంటే ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయటం జరిగింది। ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం। గొడ్డలి పార్టీ నాయకులు రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక ప్రాణం బలైపోవాల్సిందే। మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక గొర్రెల కాపరిని, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా వాహనంతో గుద్ది చంపేసి బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లకుండా చంపిన వ్యక్తిని నిస్సిగ్గుగా పక్కన పెట్టుకుని అతన్ని వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి మాటలు గొడ్డలి పార్టీ అధ్యక్షుడైనటువంటి జమోరే, ఆ దారిని పోయే దానయ్యే కదా, 45 సంవత్సరాలు నిండిపోయా, ఇంకేంటి ఈ భూప్రపంచం మీద ఇంకేంటి పని అన్నట్టు ఒక గొర్రెల కాపరిని గుద్ది చంపేశారు। నిన్నటికి నిన్న దేవరపల్లి పొగాకు రైతుల్ని పరామర్శించే పేరుతో దేవరపల్లి పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రత్యక్షంగా చూసాం। తాగుబోతుల్ని ఏ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చారో, మందు సీసాలు పట్టుకుని మద్యం సేవిస్తూ ఏ విధంగా రోడ్డు మీద అరాచకం సృష్టించారో, మద్యం మత్తులో, గంజాయి మత్తులో స్పృహ లేకుండా బట్టలు ఉప్పదీసి ఏ విధంగా వీరంగం వేశారో ప్రపంచం మొత్తం చూసింది। ఇవాళ గొడ్డలి పార్టీ వెనుకున్నది జెన్జీ కాదు, గంజాయి బ్యాచ్, సైకో బ్యాచ్, రప్ప మూకలు। ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తూ నిన్న మళ్ళీ గెడ్డం మునేశ్వరరావు, ఒక కూరగాయల వ్యాపారి, అతని ప్రాణాన్ని
బలిగొనటం జరిగింది దేవరపల్లి పర్యటన సందర్భంగా. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరిని పొట్టన పెట్టుకోవటం, ఎవరో ఒకరి ప్రాణాలు హరించటం. అదేవిధంగా నిన్న విజయవాడ నడిపొడ్డున కూడా మేము బస్టాపులు ఆక్రమించి గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి రోడ్డు పైన కూర్చోబెట్టి బెజవాడ నగరంలో కూడా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ ప్రజల ప్రాణాలకి హాని కలిగించే విధంగా రోడ్డు పైన వీరంగం వేస్తామంటే చూస్తూ కూర్చునే ప్రసక్తి ఉండదు. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఫిర్యాదు చేస్తే, సార్ ఇక్కడ బస్టాప్ ఆక్రమించారు, రోడ్డు పైన వీరంగం వేస్తూ ఉన్నారు, తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు అని ఆ ప్రాంత ప్రజలు స్థానిక ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేస్తే వెళ్ళరా? అది ఆయన బాధ్యత కాదా? నిన్న బోండా అమ్మగారు వెళ్ళి నేరుగా పోలీసులను ప్రశ్నించడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఉందా? డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇచ్చారా? లేదు సార్, మేము పర్మిషన్ ఇవ్వలేదు, అక్రమంగా టెంట్ వేశారు ఇక్కడ అని పోలీస్ అధికారులు చెప్తే, ఒక ప్రజాప్రతినిధిగా చట్టాన్ని అమలుపరచండి అని చెప్పటం తప్ప, చట్టాన్ని గౌరవించమని అడగటం తప్ప, అక్కడ అధికారులు వెళ్ళి మీకు ఇక్కడ అనుమతి లేదు, మీరు ధర్నా చౌక్కి తరలి వెళ్ళాలని చెప్తే ఎదురు మళ్ళీ అధికారులపైన దౌర్జన్యం చేయటం, అక్కడికి వచ్చినటువంటి ప్రజలపైన దాడి చేసే ప్రయత్నం చేయటం. ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నడి రోడ్డు పైన అనుమతులు లేకుండా మేము గంజాయి బ్యాచ్ని, మద్యం ముఠాలని తీసుకొచ్చి డిఎస్సి పేరుతో డ్రామాలు ఆడుతూ వీరంగం సృష్టిస్తామంటే బెజవాడ నగరంలో, విజయవాడ నగరంలో అది సాధ్యం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిరసన తెలియజేయాలనుకుంటే ధర్నా చౌక్ వెళ్ళి చేసుకోండి. మీలాగా మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి రోడ్లపైకి రానివ్వకుండా ఆ రోజున మా నాయకుల ఇళ్ళకి తాళ్ళు కట్టేసి గొలుసులు కట్టేసి నిర్బంధించినట్టు ఈ రోజున జరుగుతూ ఉందా? ఆ రోజున సాక్షాత్తు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికే తాళ్లతో కట్టేసినటువంటి చరిత్ర మీది. ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ఇవాళ మీరు మాకు పాఠాలు చెప్తారా? ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టే ఇంకా మీరు ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నారు. నిజంగా మీలాగా మేము ప్రవర్తించే ఆలోచన మాకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే మీ అడ్రస్లన్నీ కూడా గల్లంతేటటువంటి పరిస్థితి ఉండేది. 1 కోటి మంది పసుపు సైన్యం ముందు మీరు ఎంతయా? 1 కోటి మంది పసుపు సైన్యం ముందు నిలబడగలరా మీరు? జన సైనికులు ఒక పక్కన, భారతీయ జనతా పార్టీ మా మిత్రులు ఒక పక్కన, 1 కోటి మంది పసుపు సైన్యం ఒక పక్కన, ఈ 3 పార్టీల కలయిక ముందు మీరు నిలబడగలరా? మాకు మీలాంటి ఆలోచనలు లేవు కాబట్టే, ఇవాళ రాజ్యాంగం పట్ల మాకు కనీస గౌరవం ఉంది కాబట్టే, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుంది కాబట్టే ఇంకా కూడా కొన్ని అవకాశాలు మీకు కలుగుతూ ఉన్నాయి. ఏంటా డిఎస్సి గురించి మీరు మాట్లాడేది? నారా లోకేష్ గారు సవాల్ చేస్తే పిరికి పందలాగా పారిపోయినటువంటి వ్యక్తి మీ నాయకుడు. గంటలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి. మై డియర్ జగన్, వేర్ ఆర్ యూ మై డియర్ జగన్ అని చెప్పి మా నాయకుడు లోకేష్ బాబు దమ్ముగా సవాల్ చేస్తూ ఉంటే, సవాలు స్వీకరించలేనటువంటి పిరికి సన్నాసులు మీరు మాట్లాడతారా? మీరు గంజాయి ముఠాలను తీసుకొచ్చి రోడ్డు పైన డ్రామాలు వేస్తారా? నిజంగా మీ నాయకుడిగా దమ్ముంటే రమ్మనండియా.
లోకేష్ గారి సవాల్ స్వీకరించమని చెప్పండి. ఆ ధైర్యం మీకు లేదు. ఏవో అక్రమాలు జరిగిపోయాయంట. హైకోర్టు చీవాట్లు పెట్టిందా మీకు? మొన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఏం చెప్పింది? ఆధారాలు ఉన్నాయా అని అడిగింది హైకోర్టు. తెల్ల మొఖాలేశారు. హైకోర్టులో తెల్ల మొఖాలేసి ఒక్క ఆధారం కూడా చూపించలేకుండా ఇవాళ రోడ్లపైన వీరంగం వేస్తామంటే చూస్తూ కూర్చుంటామా? ఎందుకని హైకోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టలేకపోయారు? మీ రాజకీయాల కోసం న్యాయస్థానాలని ఉపయోగించుకుంటే ఊరుకునేది లేదు అని చెప్పి హైకోర్టు చీవాట్లు పెట్టిందా లేదా మీకు? ఇంకా ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారు? చేతిలో ఒక ఆధారం ఉండదు. సవాల్ చేస్తే స్వీకరించే దమ్ముండదు మీకు. ఇవాళ మీరొచ్చి మాట్లాడతారా? ఇవాళ ఈ జిల్లా అధ్యక్షుడంట గొడ్డలి పార్టీకి ఒక పిల్ల సైకో, ఒక వీధి రౌడీ. ఏవయ్యా దేవినేని అవినాష్, ఏంటా వాగుతా ఉన్నావు నిన్న? రేపు మీరు అధికారంలోకి వస్తే కాళ్ళ మీద పడి వేడుకున్నా వదిలిపెట్టరా? తమాషాలుగా ఉందా నీకు? ఇవాళ నీ పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. గట్టిగా ఒకసారి నీ వైపు కన్నెర్ర చేసి చూస్తే నువ్వు బెజవాడ నగరంలో ఉండగలవా? మా నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఒక్కసారి ఒక చూపు చూడమని మాకు సైగ చేస్తే నువ్వు బెజవాడ నగరంలో ఉండగలవా? నువ్వు ఇవాళ మాకు పాఠాలు చెప్తావా? 2019-24 మధ్య రౌడీ వేషాలు వేసి ఒక వీధి రౌడీగా మారిపోయి పార్టీ కార్యాలయాలపైన దాడి చేయటం, మా ఇళ్లపైన దాడులు చేయటం, నువ్వు ఇవాళ మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ చరిత్ర ఏంటో, నీ బ్రతుకేంటో ఇవాళ నగర ప్రజలకి మొత్తం జిల్లా వ్యాప్తంగా తెలుసు. అందుకనే ఇవాళ రోజుకొక రంగు మారుస్తూ, పూటకొక పార్టీ మారుతూ, నీతి నిజాయితీ లేని వ్యక్తిగా, సిద్ధాంతాలు లేనటువంటి ఒక సన్నాసిలాగా ఇవాళ ప్రజల చేత పదే పదే చీకొట్టించుకుని బ్రతుకుతా ఉన్నావు. పదే పదే ప్రజల చేత చీకొట్టించుకుని బ్రతుకుతా ఉన్నావు నువ్వు. ఇవాళ నువ్వు మాకు సవాల్ చేస్తావా? గట్టిగా కన్నెర్ర చేస్తే బెజవాడలో నీ అడ్రస్ గల్లంత అవుద్ది, అది గుర్తుపెట్టుకో. అరే నీ సొంత తండ్రి ఆత్మకి శోభిస్తూ ఉంటుందా? మొన్న చెప్పా నేను. సొంత తండ్రి చెప్పిన మాటలే పాటించిన వాడు నువ్వేంటా ఇవాళ సమాజానికి చెప్పేది? నోరు అదుపులో ఉంచుకోమని చెప్పి ఈ వీధి రౌడీకి చెప్తా ఉన్నాం. ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గం పైన దాడంట. మల్లాది విష్ణు గారు ఆయన ఇవాళ ఒక గొప్ప బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడైపోయాడు. 2019-24 మధ్య ఎన్ని దేవాలయాలపైన దాడులు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేసిన రోజున ఏమైపోయాడా మీ బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడు? రథాలు తగలబెట్టిన రోజున నోట్లోంచి మాట పెగలలేదే మీ బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడికి? ఈరోజు కొత్తగా ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడైపోయాడు. నిస్సిగ్గుగా హిందూ మతస్థులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్న రోజున భజన చేసినటువంటి వ్యక్తి బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడైపోతాడా? ఆ రోజున మా శాసన మండలి సభ్యురాలు, ఈ రోజున ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి పంచుమర్తి అనురాధ గారి పైన ఒక లైవ్ మీడియా డిబేట్లో ఒక మహిళను కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడినటువంటి ఒక కుసంస్కారి, సంస్కారహీనుడు ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రతినిధిగా మారిపోతాడా?
ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ రకంగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారా? కల్తీ సారా అమ్ముకుని బ్రతికేటటువంటి వ్యక్తి, కల్తీ సారాతో విషపూరితమైనటువంటి మద్యం తాగించి కొన్ని ప్రాణాలు బలిగొన్నటువంటి వ్యక్తి వాళ్ళ బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడు అయిపోతాడా? ఇవాళ అదే సామాజిక వర్గం అతన్ని వెలివేసింది. అదే బ్రాహ్మణ సామాజిక వర్గం ఇవాళ అతన్ని వెలివేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ అతను ఉన్నాడు. కాబట్టి వాళ్ళ కొత్తగా ఇవాళ సామాజిక వర్గ రంగు పులిమి ఏదో మాట్లాడితే ప్రజలెవరు కూడా దాన్ని స్వీకరించినటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం గొడ్డలి పార్టీ నాయకులకి, బెజవాడ నగరంలో, విజయవాడ నగరంలో రౌడీ మోకలు వేసుకుని రోడ్డు మీదకి వస్తే తోలు తీస్తాం. దానిలో ఎటువంటి రెండో మాట లేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తాం. కానీ మీ ఇష్టానుసారం నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మేము గంజాయి మొక్కల్ని మద్యం మాఫియా డాన్లను వేసుకుని రోడ్డు మీదకి వస్తామంటే తెలుగుదేశం పార్టీ నగర ప్రజలు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజున విజయవాడ నగరంలో ఉన్నటువంటి గొడ్డలి పార్టీ బ్యాచ్కి చెప్తా ఉన్నాం, అది దేవినేని అవినాష్ అయినా, మల్లాది విష్ణు అయినా, వెల్లంపల్లి సీను అయినా, ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. లేదంటే ప్రజలు తిరగబడతారు. ప్రజా తిరుగుబాటుని మేము ఆపలేం. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తారు, ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు. ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాలు పైబడి ఓపిక పట్టాం, ఓపిక పడుతూ ఉన్నాం. కానీ ఇక ఓపిక నశించింది. కాబట్టి ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నించండి, తప్పులేదు. ఎక్కడైనా లోపాలుంటే ఎత్తి చూపండి, ఇది ఇంకా మెరుగ్గా చేయండి అని చెప్పండి, స్వీకరిస్తాం. కానీ రోడ్డు మీదకి వచ్చి రప్ప డ్యాన్సులు వేస్తాం, సైకో మొక్కలు ఎంటేసుకొచ్చి వీరంగం సృష్టిస్తాం, ఎవరిని పడితే వాడిని గుద్దేసి చంపేస్తాం, ఇటువంటివి ఇంకా సాగనివ్వము. మరీ ముఖ్యంగా ఈ అవినాష్కి చెప్తా ఉన్నా, మైండ్ యువర్ లాంగ్వేజ్, కంట్రోల్ యువర్ టంగ్. నోరు అదుపులో పెట్టుకో. నీ గుణదల బ్యాచ్కి ఇవాళ ఎవడో భయపడేవాడు లేడు ఇక్కడ. ఇంకేదో భ్రమల్లో బతుకుతూ ఉన్నావేమో. నీ గుణదల దొడ్డికి వాళ్ళు ఎవడు భయపడేవాడు లేడు. ప్రజలు తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ఉంటే నీ దొడ్లో, నీ రప్ప బ్యాచ్ని నీ దొడ్లో పెట్టుకుని సైకో గేమ్స్ ఆడుకోండి. నీ కొంపలో పోగేసుకో, లేదంటే నీ గుణదల దొడ్లో పోగేసుకో నీ సైకో బ్యాచ్ని. వారిని వెంటేసుకుని రోడ్డు మీదకి వస్తా, ఏదో చేస్తా, రేపు ఇంకేదో చేసేస్తా. రేపు అనేది లేదా నీకు? ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నీ గొడ్డల పార్టీ ఇక ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో 2029 ఎన్నికల తర్వాత అసలు ఉండదు. ఇంకా నేనేదో వస్తా. నువ్వు కాదయా చెప్పాల్సింది, వాళ్ళు నేను చెప్తా ఉన్నా. రేపటి రోజున నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు శిక్ష అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు ఎవడి కాళ్ళ మీద పడినా కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అవినాష్, గుర్తుపెట్టుకో. నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు శిక్షింపబడే రోజు వస్తుంది. ఆ రోజున నువ్వు ఎవడి దగ్గరికి వెళ్ళి ఎవడి కాళ్ళ మీద పడినా నువ్వు వెళ్తావు, నాకు తెలుసు. నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్తావో, ఎవరెవరి కాళ్ళ మీద పడతావో కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వు భవిష్యత్తులో ఎవడి కాళ్ళ మీద పడినా సరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.
ఇది అండర్లైన్ చేసుకో. నువ్వు కటకటాలు వెనక చిప్పకూడ తినడానికి రెడీగా ఉండు. నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు శిక్షణ అనిపించినటువంటి రోజు అతి త్వరలోనే వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా ఉంటే మా సోదరుడు చెప్తా ఉంటాడు నీ అరైవల్ డిపార్చర్ స్టోరీ. వెళ్ళి మీ జమోరే బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర ఏలాడుతూ ఉంటావు కదా గబ్బిలంలాగా. ఆ డ్యూటీ చేసుకో వెళ్ళి. అంతేగాని మాకు వార్నింగ్లు ఇచ్చేటటువంటి స్థాయి కానీ ఆ పరిస్థితి కానీ నీకు లేదని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇదే విధంగా సైకో మూకల ఆగడాల్ని 3 పార్టీలు కూడా ప్రతిఘటిస్తాయని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు గొట్టుముక్కల రఘు గారు మాట్లాడతారు. నిన్న విజయవాడ నగరంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీయాలని చెప్పి, అందులో ముత్యాలంపాడు ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఎటువంటి గొడవలు జరిగే ప్రాంతం కాదు, ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండే ప్రదేశం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అందులో ముత్యాలంపాడు. అటువంటి ప్రదేశంలో నడి రోడ్డు మీద బస్ స్టాప్ని ఆక్రమించి ప్రయాణికులు 100 మంది ప్రయాణికులు ఆ బస్ స్టాప్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి బస్ స్టాప్ను ఆక్రమించి ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యులైనటువంటి బోండామేశ్వరరావు గారికి అక్కడి ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడికి రావడం జరిగింది. వచ్చి పర్మిషన్ ఉందా లేదని చెప్పి డిపార్ట్మెంట్ అడిగారు. అడిగిన తర్వాత కూడా గంట సమయం ఇచ్చారు. మీకు గంట సమయం ఇస్తున్నాం, విజయవాడలో ఎవరు ధర్నా చేసుకోవాలన్నా సరే ధర్నా చౌక్ ఉంది, చక్కగా అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే వినిపించుకోకుండా అక్కడ అల్లరి మోకలతోటి తాగుబోతు బ్యాచ్ తోటి అడావుడి చేసి ప్రజలు ఇబ్బందులు రాని చూశారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఓర్పు సహనాలు ఎంతవరకు ఉంటాయి? ఆ సహనం నశించి కార్యకర్తలు ఆ టెంట్ తీసేయడం జరిగింది తప్పితే మిగతా విషయం కాదు. ఇవాళ గొడ్డల పార్టీ డిఎస్సి మీద మాట్లాడుతూ ఉంది. ఏదో జంత్రమంత్రం జరిగిన గంజీ ఉద్యమాన్ని చూసి పులిని చూసి నక్కల వార్తలు పెట్టుకున్నట్టుగా ఇవాళ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిజంగా మీ గొడ్డల పార్టీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే మా యువ నాయకుడు లోకేష్ గారు సవాల్ విసిరారు. సవాల్ విసిరి ఎన్ని రోజులైనా ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? నిజంగా మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు? సవాల్ ఎందుకు స్వీకరించలేకపోతా ఉన్నాడు అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. నిజంగా మీ గొడ్డల పార్టీ నాయకులకి చిత్తశుద్ధి ఉందా? గత 5 ఏళ్లలో ఒక డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం ఇవ్వడం చేత కానీ మీరు ఉద్యోగాలు ఇవ్వడం చేత కానీ మీరు ఇవాళ 16,000 ఉద్యోగాలు ఒకే టైంలో 150 రోజుల్లోపే ఇచ్చినటువంటి యువ నాయకుడు లోకేష్ గారిని ఇవాళ అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఓర్పు సహనంతో 2 సంవత్సరాలు భరించాం, ఇక భరించేది లేదు. విజయవాడ నగరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుద్ది. నిన్న మా నాయకుడు బోండామేశ్వరరావు గారు మొదటి అడుగేశారు. ఈ అడుగులో అడుగేసి రాష్ట్రం మొత్తం కథం తొక్కి మీ అంత చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తలపాగా చుట్టం రాని వ్యక్తులు తలవంకర అంటారంట. అలా ఉంది జగన్ రెడ్డి తీరు. వాళ్ళకేమో ప్రజల అభివృద్ధిగా సంక్షేమం కదా చిత్తశుద్ధి ఉండదు. ఇవాళ ఇచ్చాపురం పొలిమేర నుంచి కుప్పం అంచుల దాకా అభివృద్ధి రెక్కల తొడికిని ఇవాళ ముందుకెళ్తూ ఉంది. ప్రతి చోట కూడా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉంది. ఇవాళ వాళ్ళ సొంత ఎంపీ పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే ఇవాళ ఏమని చెప్పారు? వాళ్ళు విదేశీ పెట్టుబడులు 10 రెట్లు ఎక్కువ ఈ 2 సంవత్సరాలు వచ్చని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీకు బుద్ధి రాలేదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే మా నాయకుడు ఉమామేశ్వరరావు గారు ఏ విధంగా అయితే నిన్న మీకు బుద్ధి చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా బుద్ధి చెప్తారని తెస్తా ఉన్నా. అదేవిధంగా
డిపాజిట్ అరవై నుండి విజయవాడలో ఉన్నాడు పిల్ల సైకోగాడు. వాడు నిన్న పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ ఉన్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? కాలు పట్టులో కంకరించవా? కాలు పట్టుకునే అలవాటు నీకుంది. కాలు పట్టుకొని అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడికి పారిపోయే అలవాటు నీకుందేమో. తెలుగుదేశం పార్టీ సైనికులు, పసుపు సైనికులు తిరిగే ఉంటారు తప్ప. దానికి ఉదాహరణ చంద్రయ్య తోట చంద్రయ్య గారు ఏం చెప్పాడు? ఒక్క మాట పలకమన్నా పలకలా జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఎవడు కూడా నీ కాలు మొక్కే అవకాశం ఉండదు. భవిష్యత్తులో నీ పార్టీ పుట్టగతులు లేకుండా పోద్ది. అందులో ముఖ్యంగా నువ్వు అధికార పార్టీ ఎక్కడుంటే ఆడికి మారిపోయే వ్యక్తి నువ్వు. అదేవిధంగా ఇవాళ భవిష్యత్తులో గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నావు. నువ్వు నీ జీవితంలో కనీసం కార్పొరేటర్ కూడా అవ్వలేవని చెప్పి మా సోదరుడు చరణం అనేకసార్లు చెప్పాడు. రేపు 2 నెలల్లో కార్పొరేషన్ టికెట్లు రాబోతా ఉన్నాయి. నీ ఇష్టం, సెలెక్ట్ చేసుకో. విజయవాడలో ఏ డివిజన్లో పోటీ చేస్తావు పోటీ చేయి. కార్పొరేటర్ గెలు ముందు చూద్దాం, ఆ తర్వాత నువ్వు గెలిచాక ఆలోచిద్దాం. అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఇవాళ ఏదో ఆయన సచ్చీలులాగా ఉమాగారిని ఏదో పెద్ద ఇదిలాగా చిత్రీకరించాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ అతను చేసిన అరాచకాలు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో నువ్వు చేసిన అరాచకాలు చూసే ప్రజలు చిత్కరించుకొని బోనోమా గారు లాంటి నాయకుడు రావాలని చెప్పి 70,000 మెజార్టీతో గెలిపించినటువంటి నాయకుడు బోనోమేశ్వరరావు గారు. ఇవాళ ఉమామేశ్వరరావు గారి గురించి అవినాష్ కానివ్వండి, విష్ణు కానివ్వండి, ఎల్లంపల్లి కానివ్వండి పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ ఉన్నారు. ఇవాళ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీసుకున్నటువంటి వ్యక్తి బోనోమేశ్వరరావు గారు. అదే కాకుండా తన సొంత డబ్బులు సైతం అనేక మందికి ఇవాళ ఇస్తున్నటువంటి వ్యక్తి బోనోమేశ్వరరావు గారు. ఎప్పుడైనా మళ్ళా విష్ణు నువ్వు చిల్లి గవ్వ ఎవరికైనా ఇచ్చిన దాఖలు ఉన్నాయా? ప్రజలైనా సరే, సొంత కార్యకర్తలకైనా సరే 10 రూపాయలు ఇచ్చిన దాఖలు ఉన్నాయా? కానీ మా నాయకుడు బోనోమేశ్వరరావు గారు ఇవాళ లక్షలాది రూపాయలు ప్రతి నిత్యం కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు ఖర్చు పెట్టి. P4 పథకం ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో భవిష్యత్తు కూడా మనకు లేదని చెప్పి ఇలా అల్లరి చేసి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఊరుకోం. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా గొడ్డల పార్టీ నాయకులు తెలియజేస్తూ ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, నిన్న పడింది మొదటి అడుగు మాత్రమే. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరిని ఊరుకోం, తాట తీస్తామని హెచ్చరిస్తూ ఉన్నా.